రాష్ట్రంలో నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల దాదాపు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఆ సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష దాదాపు 19 రోజులు నిరాహార దీక్ష చేస్తే చనిపోయిన పిల్లల పట్ల కానీ లేదా ఇబ్బందులు పడ్డ లక్షలాది మంది భారతదేశ విద్యార్థుల పట్ల కానీ వాళ్ళ కుటుంబాల పట్ల కానీ ఏమాత్రం ఆలోచన లేని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక మంత్రిని రాజీనామా చెయ్యమంటేనే ఈ రోజు వరకు కూడా ఆయనకు రాజీనామా చేయడం రాదట, క్షమాపణ చెప్తాడట. అంటే చనిపోయిన విద్యార్థుల ప్రాణానికి లెక్కలేదు, ఇబ్బంది పడిన పిల్లల కుటుంబాలకి లెక్కలేదు. కేవలం వీళ్ళ ఓట్లతో గద్దెనెక్కి కూర్చొని మంత్రి పదవి పోకుండా చూసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. దానికి నిరసనగా ఢిల్లీలో మొన్న గతంలో ఏ రోజు జరగనట్టుగా లక్షలాది మంది పిల్లలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తే ఆనాడు తెల్లదొరలు ఏదైతే జలియన్ వాలా బాగులో వెంటబడి కాల్చి చంపారో ఈ రోజు కాల్పులొక్కటి లేవు తప్ప ఆడపిల్లలని చూడకుండా విచక్షణ రాహితంగా వాళ్ళ బట్టలు చింపి కింద పడేసి కొట్టి ఒక్కొక్క పిల్లాడు మాట్లాడుతుంటే తల్లులుగా మా హృదయం కదిలిపోయింది, కరిగిపోయింది. కానీ తండ్రి స్థానంలో ఉన్న మోడీ కానీ తండ్రి స్థానంలో ఉండాల్సిన మంత్రులు కానీ ఎవ్వరు కూడా నోరు విప్పట్లేదు. ఎందుకు ఈ దేశం పిల్లలు కాదా వాళ్ళు నీ పిల్లలు కాదా? వాళ్ళ ఓట్లతో కాదా నువ్వు గెలిచింది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఆ దమనకాండను నిరసిస్తూ ఇవాళ నిరసన ఖమ్మం జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశాం. మా డిమాండ్స్ ఏంటంటే సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని కాపాడాలి, చర్చల్లోకి రావాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైనా కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ కొత్తగా పెట్టుకున్న కోట్లాది మంది యూత్ ఎందుకు వచ్చారు? ఒక అసంతృప్తిలో నుంచి వచ్చారు. ఏ రాజకీయ పార్టీ వెనక లేకపోయినా ఒక అసంతృప్తిలో నుంచి వచ్చారు. ప్రజల అసంతృప్తిని లెక్క చేయాలని, వాళ్ళతో చర్చలు జరపాలని, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ పిల్లల కుటుంబాలకు ఒక్కొక్కళ్ళు ₹1 కోటి ఇవ్వాలని, అట్లాగే ఒకే గొడుగు కాదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంసెట్ పెట్టుకునే పద్ధతిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హక్కు ఇవ్వాలని చెప్పి, అట్లా చెయ్యకపోతే మాత్రం మోడీ నువ్వు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ దేశ యూతే కాదు మహిళలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాం. ఖచ్చితంగా నీ సంగతి చూస్తాం, నీ అంత తేలుస్తాం, నిన్ను దించుతామని కూడా హెచ్చరిస్తూ మనవాదానికి వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీకుంది. ఆ ఛాన్స్ నువ్వు తీసుకుంటావా? మమ్మల్ని నీకు అర్థమయ్యేటట్టు ఇంకా చెప్పమంటావా అనేది హెచ్చరిస్తూ ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే డిమాండ్స్ పెట్టిందో వాటన్నిటిని కూడా అమలు చేయాలని కోరుకుంటూ సెలవు. సంతా క్లినిక్ లో నిరసన తెలియజేస్తా ఉన్నాం. మనం తెలుసు ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులపై యువకులపై అత్యంత దుర్మార్గంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని బాష్పవాయువు ఉపయోగించి మొత్తం కూడా ఆ పిల్లల్ని ఈరోజు అపస్మారక్షలో వైద్యం పొందుతూ ఉన్నారు. అందులో ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మా బట్టలు ఎందుకు చింపుతున్నారు అని. వాళ్ళు శాంతియుతంగా 20 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తా ఉంటే, ఆమరణ నిరాహార దీక్ష ఒక సామాజికవేత్త, ఒక పర్యావరణవేత్త వాంగ్చుక్ గారు చేస్తా ఉంటే, అట్లాంటి అంటే ఈ దేశంలో మానవత్వం కానీ, ఈ దేశంలో మేధావి వర్గం కానీ, ఈ దేశంలో సమాజం కోసం, సమాజ క్షేమం కోసం మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కార్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద దమనకాండకు పూనుకుంటా ఉంది. ఇది దేశ ప్రజలు క్షమించరు. ఈ రోజు జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఘటన మొత్తం యావత్ దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి లోన్ చేసింది. యావత్ దేశ ప్రజలు కూడా మానవత్వం ఉన్నటువంటి మేము మాతృమూర్తులుగా చాలా ఆవేదన చెందుతా ఉన్నాం. మరి ఏదైతే లాఠీ చార్జ్ చేశారో పోలీసు యంత్రాంగం గాని, అక్కడున్న ధర్మేంద్ర ప్రధాన్ గాని, అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గాని, మరి వాళ్ళకి పిల్లలు లేరా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా మన పిల్లల లాంటి పిల్లలే కదా, మరి ఇంత అన్యాయంగా వాళ్ళ మీద దారుణంగా కొట్టి చేయడం అంటే, ఇట్లాంటి ఎవరైతే కొట్టారో వాళ్ళ పైన కఠినంగా శిక్షించాలి. అట్లాగే దీంట్లో పోలీసు యంత్రాంగంతో పాటు రౌడీలు కూడా కలిసి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కూడా కొట్టారు. వెంటనే విచారణ జరపాలి. ఎవరైతే గాయపడ్డారో ఆ విద్యార్థులకి మంచి వైద్యం అందించాలి. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో నీట్ పరీక్షలో చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా నష్టపరిహారం కింద ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. వెంటనే ఈ ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలి. ఈ జంతర్ మంతర్ దగ్గర అమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో 2 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు ప్రధానమంత్రి కార్యాలయం. మరి దేశం మొత్తం కూడా తిరిగి వస్తా ఉంటాడు మోడీ గారు. మరి మొత్తం విదేశీ పర్యటనలు చేస్తా ఉంటాడు. పక్కన ఉన్నటువంటి మరి అమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సామాజికవేత్తని పరామర్శించడానికి రాలా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాంగ్చుక్ గారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం బాధ్యత వహించి బాగు చేయాలి. అట్లాగే
యువజనులు ఏదైతే విద్యార్థులు చేస్తున్నారో చర్చలకి రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా ఈ బీజేపీ యొక్క దుర్మార్గమైన విధానాల్ని ఎండకట్టడం ప్రజలు సిద్ధమవుతున్నారు. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కార్ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటికైనా సమయం పాటించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.